ఆన్ అని చెప్పండి, స్టార్ట్ చేస్తాం. ఓకే. మీ పేరు? నైనా మంత్రి సార్. నైనా మంత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. రైట్. ప్రెసెంట్ మీ ఏజ్? 22 years. 22 years. ఏం చదువుకున్నారు? బీటెక్. బీటెక్ కంప్లీట్ చేశారు. అయితే మీ ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు కలిసారు? నేను 11 months బ్యాక్ నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి రావడం తర్వాత సార్ నేను అంత ముందులాగా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ నేను ఇలాగా అయిపోయాను, బాగా లో ఎనర్జీలో ఉంటున్నాను అని అనుకోవడం. సో ఎంత ఎనర్జీగా ఫుడ్స్ తింటున్నా కూడా అలా అనిపించట్లేదు అంత ముందులాగా. అంటే డెంగ్యూ ఫీవర్ రాకముందు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత చాలా వీక్ అయిపోయారు. ఏది తీసుకున్నా సరే అంత ఇంతకు ముందు ఉన్నట్టు ఎనర్జెటిక్ గా లేరు. కొంచెం వచ్చేసినా అలసిపోతున్నారు. రైట్. అయితే మీరు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎన్ని మంత్స్ ఉంది అది? ఎక్కువ రోజులు లేదు సార్, 20 days. 20 days లో తగ్గిపోయింది. ఎవరికైనా అంతే డెంగ్యూ ఫీవర్ అంటే 10 to 15, 20 days లో తగ్గిపోద్ది. పూర్తిగా తగ్గిపోద్ది, మళ్ళీ రాదు కూడా. అయితే మరి ఆ తర్వాత మీరు ఎక్కడ అప్పుడు ఆ డెంగ్యూ ఫీవర్ టైంలో ఎక్కడ ఉన్నారు? హాస్టల్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు. అయితే ఫుడ్స్ అన్ని కూడా బాగానే పెడతారు. ఆ తర్వాత ఎక్కడ ఉన్నారు? ఆ 20 days మళ్ళీ ఇక్కడ వచ్చేసారు బెంగళూరుకి. మీరు బెంగళూరులో ప్రెజెంట్ ఉంటున్నారు, గుంటూరులో కాదు. సో ఇక్కడ ఉన్నప్పుడు మీకు అంత ఫెసిలిటీ లేదు. అయితే మీరు ఎనర్జీ కోసం, ఆరోగ్యంగా 5 వరకులా ఉండటం కోసం ఎనర్జీ ఫుడ్స్ తీసుకుంటున్నారు, మంచి ఫుడ్స్ అని ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నారు. అయినా సరే అంత ఎనర్జెటిక్ గా లేరు. సరే, నిద్ర పడుతుందా? బాగా సార్, అంటే కొంచెం డిసెంబర్ దాకా నాకు అనిపించింది కదా 6 hours పడుకోవడం, దాని తర్వాత వెంటనే నిద్ర బ్రేక్ అయిపోయింది. ఎట్లాగైనా సరే నిద్ర బ్రేక్ అయిపోయింది 6 hours. జనవరి నుంచి కొంచెం నేను సెటిల్ అవుతున్నా. ఐ మీన్ కొంచెం నిద్రపోవాలనుకున్న నుంచి నిద్రపోగలుగుతున్నాను ప్రశాంతంగా. అది సార్, అంతకుముందు నిద్రపోలేకపోయాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. బాగా నిద్ర వస్తుంది. బాగా నిద్ర వస్తుంది. కానీ మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు, మేము చూస్తాను తెలుస్తుంది. డార్క్ సర్కిల్స్ గురించి అంటారా? నేను నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఇలా డార్క్ సర్కిల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పటి నుంచి మీకు తెలిసింది అది? కొంచెం నాకు తెలిసి స్కూలింగ్ నుంచి 10th standard నుంచి అలా చూసుకుంటే ఉన్నట్లు. మీకు ఆలోచనలు ఎక్కువ, అన్ని అస్తమాటలు, కాన్సంట్రేషన్ ఉంటుందా? కాన్సంట్రేషన్ ఉంటుంది నాకు బాగానే. కాన్సంట్రేషన్ బాగానే ఉంటుంది. ఆలోచనలు ఏ అస్తమాటలు రావా? వచ్చి నిద్రపోవడం, ఎక్కువగా టెన్స్ ఫీల్ అవడం, యాంగ్జైటీ. ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాంగ్జైటీ అనను, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఏ విధంగా? అంటే చేద్దాం, తొందరగా సక్సెస్ఫుల్ చేద్దాం. ఏదైనా ప్రతి విషయంలో కంగారుగా ఉంటారు కదా, అది యాంగ్జైటీ ఉంది. దానికి మించి మీకు చాలా ఆలోచనలు ఎక్కువ. ఆలోచనలు ఎక్కువ. ఒకప్పుడు అసలు నిద్ర పట్టేది కాదు మీకు. ఓకే. సో ఇమ్యూనిటీ తగ్గిపోయింది మీకు, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వలన మీకు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఏది పని చేసినా చాలా వీక్ గా అనిపిస్తున్నారు, ఎనర్జెటిక్ గా లేరు తొందరగా. ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయింది. ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వటం వలన ఇప్పుడు మీకు అంత ఎనర్జెటిక్ గా లేరు. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయాలంటే ఇమ్యూనో బూస్టర్స్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అవి బూస్టప్ అవుతాయి. ఓకే.